ఇంతవరకు మనం దేవుని ఆరాధించినాము, పాటలు పాడినాము, దేవుని వాక్యం చదివినాము. ఇప్పుడు దేవుని సమయం. దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడతాడు. నేను ఈ సాయంకాలము బోధకుని నేను పరిచయం చేయలేదు ఇంతవరకు, ఎందుకంటే వారు చాలా స్పెషల్ మనిషి. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలని కోరుచున్నాను. వారు పోయిన సంవత్సరం వచ్చారు, కానీ వారికి సమయం లేక కొద్ది క్షణంలో వారు ఒక సాక్ష్యం పంచుకున్నారు. ఈసారి వారు మనకు దైవ సందేశం వినిపిస్తారు. వారు పాస్టర్ శాంతారావు భోగి గారు, విశాఖపట్నం, గ్రేట్ డెకరేటెడ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు మంచి బిరుదులతో, సర్టిఫికేట్స్తో వారిని సన్మానించారు. He has built many bridges, buildings, and he has a lot of factories. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రత్యేకంగా అవన్నీ రద్దు చేసి, ఆ సర్టిఫికెట్లు, బహుమానాలు, భూషణాలని రద్దు చేసి చిత్తు కాగితములుగా చింపివేసి ఆయన నోట్లో గాలం వేసి తన సేవ కోసం పిలిచినాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి యొక్క వీడియో, ఇది పాటలు కాదు, ఇది సాక్ష్యాలు. తర్వాత ఏదైనా డొనేషన్తో మీరు తీసుకోండి. వారు రాసిన పుస్తకము దేవుని శక్తి, ది పవర్ ఆఫ్ గాడ్, తెలుగులో ఉందండి. వారి ఈ వీడియోలో మీరు అన్నీ చూడగలుగుతారు. నిజంగా ఏమి జరిగింది చెప్పాలనుకుంటే 2 గంటలు పడుతుంది, మనకు సమయం లేదు కనుక వారే వచ్చి క్లుప్తంగా వారి యొక్క పరిచయం గురించి మరి దేవుని సందేశము మనకు అందిస్తారు. రండి సపోర్ట్ కొట్టి వారిని ఆహ్వానిస్తాము. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ చెప్పే వరకు నేను అంటూనే ఉంటాను. అందరూ చేతులు ఎత్తే వరకు నేను అంటూనే ఉంటాను. మన చేతులు మన ఇంటి దగ్గర పెట్టొచ్చామా, మన ప్రభువును స్తుతించడానికి ఇక్కడ తీసుకొచ్చామా? ఒకసారి చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మన ప్రభు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈరోజు కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరు వందనాలండి. మీలో చాలామందికి తెలుసు, నేను పుట్టుకతో క్రైస్తవుడిని కాదు. నేను ఎప్పుడు పెద్దగా బైబిల్ చదవలేదు. దేవుని మహాకృప కొలిది ఆయనకి ఎంతో దూరమైన నన్ను ఒక వాచ్మ్యాన్ భార్య ప్రార్థన ద్వారా నా జీవితంలో విశాఖపట్నం నగరం నడిబొడ్డున లక్షల మంది ప్రజల మధ్య, పత్రికా విలేకరుల సమక్షంలో, మీడియా పీపుల్ మధ్య యావజ్జీవ ఖైదీగా జైలుకి వెళ్ళిపోతున్న నా జీవితంలో అందరూ నన్ను కృంగతీస్తూ, నన్ను విమర్శిస్తూ, నా ముఖాన్ని ఉమ్మేస్తూ నన్ను జైలుకి పంపిస్తున్న సమయంలో కేవలం ఒక సామాన్యమైన వాచ్యమైన భారీ ప్రార్థన ద్వారా లక్షల మంది ప్రజల మధ్య దేవుని శక్తిని మేము చూసాం. అందుకే నేను క్రైస్తవుడిగా మారాను. నా కోసం నేను బ్రతికే కంటే నా పిల్లల కోసం, నా భార్య కోసం బ్రతికే కంటే ప్రభు కోసం బ్రతకటం అని తెలుసుకున్నాను. ప్రియులరా, నాలాంటి జీవితాల్ని, ఎంతో మంది జీవితాలను మీరు బాగు చేయగలరు. ఆ పవర్ మీకు దేవుడిచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. ఈరోజు మనం ఆరాధించే దేవుని శక్తి
విధంగా ఉంటుందో మీ మధ్య చూపించాలని నేను తాపత్రపడుతున్నాను. ఇది నా చిన్న ప్రయాస. పిల్లరా, మరి ముందుగా చెప్పాను, నాకు క్రైస్తవం గురించి అంతగా తెలియదు. నేను సాక్ష్యం చెప్పినప్పుడు కానీ, వాక్యం చెప్పినప్పుడు కానీ తప్పులు పొరపాట్లుంటే నన్ను క్షమించండి. ఇంతకు ముందైనా ఇప్పుడైనా ఎవరినైనా బాధ పెడితే నన్ను క్షమించండి. ఒక్క విషయం నేను చెప్తాను. ఎందుకు మనం పాటలు పాడాలి? ఎందుకు మనం ఆరాధించాలి? అదొక ప్రశ్న సంఘంలో. ఎందుకు ఇన్ని పాటలు? ప్రియులరా, నేను తెలుసుకుంది ఏంటంటే, ఒక మనిషి ఆరాధిస్తున్న దేవుణ్ణి కలుసుకోవాలంటే, మనలో ఎవరైనా దేవుణ్ణి కలుసుకోవాలంటే అది కేవలం ఆరాధన ద్వారా మాత్రమే. యేసు ప్రభు చెప్పాడు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే మనం ఎవరిని కలుసుకుంటామండి? దేవుణ్ణి కలుసుకుంటాం. మీలో ఎంతమంది ఆ పాటల ద్వారా ప్రభువుని కలుసుకున్నారో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టమైన ఒక పాట ఉందండి. అదేంటంటే, సదాకాలం నీతోనే జీవిస్తాను యేసయ్యా. చాలా చక్కటి పాట అండి. ఆ పాట పాడుతూ మనం ప్రభువును కలుసుకుందాం. ఒకసారి దయచేసి అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ, ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, ఒక ప్రత్యేకమైన కోణంలో నాతో మాట్లాడు. నీ శక్తిని నేను చూడాలి, నీ శక్తిని నేను చూడాలి నాయన అని చెప్పి మనందరం కలిసి ప్రభువుని చిన్న పాట పాడి ఆరాధన చేద్దాం. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ యేసయ్యా 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 యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదనో యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదనో యేసయ్యా. అందరూ యేసయ్యా 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 యేసయ్యా, ప్రతి గొంతు యేసయ్యా 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 యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా, అందరూ ఉన్నాయా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అందరూ ప్రత్యేకంతో యేసయ్యా యేసయ్యా యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదనో యేసయ్యా. జీసస్
ఎస్. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. అవును తండ్రి, స్తోత్రమయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, అందరూ యేసయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా, 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 పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మహాపరిశుద్ధుడు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడా, ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరు లేరు తండ్రి. నీ వైపు చూసే మేము బ్రతుకుతున్నాం ప్రభు, నీ వైపు చూసే మేము జీవిస్తున్నాం తండ్రి. మా కష్టాల్లో, మా బాధల్లో దిక్కులేక ఒంటరిగా కన్నీరు కార్చి ఏడుస్తున్నప్పుడు, నా వారన్న వారు ఎవరు లేనప్పుడు తండ్రి నా కన్నీరు తుడిచి నన్ను ఆదార్చి నన్ను కాపాడిన దేవుడా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. పరిశుద్ధుడా, ఎన్నిసార్లు స్తుతించినా నీ రుణాన్ని తీర్చుకోలేదు తండ్రి. ఎన్నిసార్లు కొనియాడినా నీ రుణాన్ని తీర్చుకోలేవు ప్రభువా. నువ్వు మృతుడవు కాదయ్యా, నువ్వు సజీవుడవు తండ్రి. నువ్వు మాట్లాడితేనే వచ్చావు ప్రభు, నువ్వు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం తండ్రి. నువ్వు మాట్లాడితేనే మేము జీవిస్తాం ప్రభువా. నువ్వు మాట్లాడితే ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి ప్రభు. నువ్వు మాట్లాడితే ఎంతో మంది పిల్లలు ఆశీర్వాదం వారసులుగా మారారు తండ్రి. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన కోణంలో నాతో మాట్లాడాను ప్రభు.
మా అందరితో మాట్లాడాడు తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ఆయన. యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమార్థమై గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు చాలా సంతోషం అండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దయచేసి అందరం కూర్చుందాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి, ఈ సహవాసానికి, పెద్దలకి అందరికి కూడా, అయ్యగారికి కూడా ప్రభు పేరు నేను వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రియులారా, ఈరోజు నా ముఖ్య అంశం ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. దేవుని పిల్లలు వారు ఆరాధించే దేవుని శక్తిని చూడాలని నా ఆశ. అప్పుడే మనం ఆరాధించే దేవుణ్ణి మనసారా ఆరాధించగలం. నేను విశాఖపట్నంలో ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, ప్రముఖ నిర్మాణ రంగ సంస్థకు సిఇఓగా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ పుట్టిందేమో భయంకరమైన విగ్రహారాధకుల కుటుంబంలో. కోమట్ల కుటుంబంలో పుట్టాను. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. ఈ బైబిల్ ఇంతకు ముందు నేను ఎప్పుడు పట్టుకోలేదు. కానీ ఒక అర్ధరాత్రి వేళ విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. అది ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలో అందరికీ తెలుసు. అర్ధరాత్రి వేళ ఆ ప్రమాద స్థలం దగ్గరికి లక్షల మంది ప్రజలు వచ్చేశారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయిందో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పత్రిక విలేకరులు వచ్చారు. ఆ ప్రమాద స్థలాన్ని ఫోటోలు తీసుకుంటున్నారు పేపర్లు. వీటికి వాళ్ళ వెనకని ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టి ఒక సంచలనాత్మకమైన వార్తగా చూపిస్తున్నారు. ఈ వార్తలు చూసిన విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు వచ్చి ఆ ప్రమాదానికి జరగడానికి ముఖ్య కారకుడు ఎవరో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ ప్రమాదం జరగడానికి ముఖ్య కారకుడిని నేనే అని గుర్తించి అర్ధరాత్రి వేళ ఆ లక్షల మంది ప్రజల మధ్యకి నన్ను తీసుకొచ్చి నా మీద అనేకమైన భయంకరమైన క్రిమినల్ కేసులు పెట్టి పబ్లిక్గా ప్రజలందరూ చూస్తుండగా నన్ను ఒక భయంకరమైన నేరస్తుడిగా చిత్రీకరించి, చెయ్యని నేరానికి ప్రజలందరూ చూస్తుండగా ఒక భయంకరమైన నేరస్తుడిగా, ఖైదీగా జైలుకు వెళ్ళిపోతున్నప్పుడు నేను సంపాదించిన డబ్బు నన్ను కాపాడలేదు. విశాఖపట్నంలో ఒక హిందువుల కుటుంబంలో, కోమట్ల కుటుంబంలో పుట్టాను కాబట్టి ఎన్నో పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు నిర్మాణం చేసి, ఎన్నో పెద్ద పెద్ద హిందూ దేవాలయాలకి ధర్మకర్తగా ఉన్న నేను, నా వెండి బంగారు విగ్రహాలు ఆ ఆపదలో నన్ను కాపాడలేకపోయాయి. నా ఫ్యాక్టరీ నన్ను కాపాడలేకపోయింది. ధనవంతులు, మిలియనర్స్ అయిన నా తల్లిదండ్రులు నన్ను కాపాడలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో నా దగ్గర పనిచేసే
ఒక సామాన్యమైన వాచ్మెన్ భార్య ఆ లక్షల మంది ప్రజల మధ్యకు వచ్చి రహస్యంగా కాదండి, పబ్లిక్గా లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు లక్షల మంది ప్రజల మధ్య దేవుని శక్తి దిగిరావటం మేము చూసాం. ఆ స్థలంలో లక్షల మంది ప్రజల మధ్య యేసుక్రీస్తు ప్రభు కొన్ని అద్భుత కార్యాలు చేయటం వల్లే యావజ్జీవ ఖైదీగా జైల్లో ఉండవలసిన నేను ఈరోజు దేశాల్లో తిరుగుతున్నాను. నా జీవితంలో నా పాస్పోర్ట్స్ ఎప్పుడు నాకు వెనక్కి వస్తే నేను అనుకోలేదు. నేను మరలా నా భార్య పిల్లలతో బ్రతుకుతాను అనుకోలేదు. నేను సజీవుడు గుండే మీకు సాక్ష్యం చెప్తున్నాను. నేను బ్రతికుండే మీకు సాక్ష్యం చెప్తున్నా. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అందుకే ఈ బైబిల్లో అనేక చోట్ల దేవుని శక్తిని చూడొచ్చు. మీ అందరూ నాకంటే సీనియర్సే, నాకు తెలుసు. మీ అందరికంటే ఆఖరిగా ప్రభు దగ్గరికి వచ్చినవాడిని. ఆత్మీయ జీవితంలో మీ అందరికీ నేను చిన్న తమ్ముడిని. ఆయన ఈరోజు నా ఆశ ఏంటంటే దేవుని శక్తి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సైంటిఫిక్ వేలో కూడా చూద్దాం. దేవుని శక్తిని రాజుల గ్రంథంలో చూద్దాం. 2 Kings, క్వైట్ ఇంట్రెస్టింగ్. నేను తొందరగా విడిచిపెట్టేస్తాను. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము. నేను ఆ స్థలంకి వెళ్ళాను. ఇప్పటికీ ఆ స్థలంలో దేవుని శక్తిని మీరు చూడొచ్చు. మీరు కూడా ప్రార్థన చేసి వెళ్ళండి. దేవుడు అతి తక్కువ కాలంలో ఆ స్థలంకి నన్ను తీసుకెళ్ళాడు, నా భార్యని తీసుకెళ్ళాడు, నాతో పాటు 50 మందిని తీసుకెళ్ళాడు. ఇప్పటికి మీరు వెళ్ళిన ఆ స్థలంలో దేవుని శక్తిని మీరు చూడొచ్చు. ఆ స్థలంలో దేవుని శక్తి ఏ విధంగా ఉందో మనం బైబిల్లో చూద్దాం. ఆ స్థలం ఎప్పటికీ ఉంది, అది చూద్దాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం, 2 Kings 2nd chapter 19, 20, 21. 3 words మాత్రమే. 19, 19. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఒక పట్టణానికి భయంకరమైన ప్రాబ్లం వచ్చింది. దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. ఆ పట్టణం పేరేంటో 18వ వచనంలో చూడొచ్చు. 18th వర్డ్స్. చాలండి. ఆ పట్టణం పేరేంటండి? ద సిటీ ఆఫ్ జెరికో. మీరు హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఆ పట్టణంకి వెళ్తారు, మీరు చూస్తారు. నేను వెళ్ళి చూశాను. దాని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఏసన్న గారి మందిరం కట్టినప్పుడు ఎందుకో దేవుడు ఆ సేవకుడి ద్వారా నా భార్యను నన్ను ఆ పట్టణానికి, ఆ స్థలానికి తీసుకెళ్లారు. ఇప్పటికీ మీరు చూడండి, ఆ పట్టణం చాలా రమ్యంగా ఉంటుంది. అమెరికా కంటే బాగుంటుందండి. మీరు చూడండి కావాలంటే వెళ్ళి. ఎందుకంటే బైబిల్లో రాసింది అది నిజమే. నేను 1978లో మద్రాస్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. అక్కడే ఆర్కిటెక్చర్ కూడా చేశాను. 2 ఇంజనీరింగ్ డిగ్రీలు నాకున్నాయి. విశాఖపట్నంలో ఒక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీని ఫ్లోట్ చేశాను. మై హోమ్ బిల్డర్స్ అని. ISO 9000 సర్టిఫైడ్ కంపెనీ. ఆర్కిటెక్చర్ గురించి నాకు బాగా తెలుసు. నేను చదువుకున్నాను. వరల్డ్లో, ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన ఆర్కిటెక్చర్ 2. ఒకటి ఏంటంటే జూడా ఆర్కిటెక్చర్, ఇంకోటేమో రోమన్ ఆర్కిటెక్చర్. జూడా ఆర్కిటెక్చర్ అంటే యూదుల చేత నిర్మాణం చేయబడిన నిర్మాణాలు. యూదులు చాలా ధనవంతులు ప్రపంచంలో. ఈ అమెరికాలో కూడా ధనవంతులు ఎవరండి? జ్యూస్, యూదులే. యూదులు ధనవంతులు కాబట్టి ధనవంతులు గుడిసెలు వేసుకుంటారా? విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారా? చాలా రమ్యమైన పట్టణాలు కట్టుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు చాలా రమ్యమైన పట్టణాన్ని కట్టుకున్నారు. తీరా ఆ పట్టణం కట్టాక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న వాటర్ అంతా డెడ్లీ పొల్యూషన్ అయిపోయింది. పొల్యూటెడ్, డెడ్లీ పాయిజనస్.
అదే విషయాన్ని వాక్యంలో మనకు కనబడుతుంది. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. యూదులు చాలా తెలివైన వాళ్ళు, మంచి ఆర్కిటెక్ట్స్, మంచి రమ్యమైన పట్టణాన్ని కట్టారు, మంచి ఇంజనీర్స్, మంచి సైంటిస్టులు, మంచి జ్ఞానులు, మంచి డబ్బున్నవారు. కానీ ఎప్పుడైతే ఆ నీరు విషపూరితంగా మారిందో, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేక, ఎందుకంటే ఆ విషపూరితమైన నీరు ఎంత ప్రమాదకరంగా మారిందో ఆ వాక్యంలో చూడొచ్చు. 19వ వచనం మరలా చదువుదాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు. ఆ తర్వాత అందుచేత భూమి కూడా నిస్సారం అయిపోయింది. ఆ నీరు ఎంత పాయిజనస్ అంటే, ఆ నీళ్ళు మొక్కలకు వేసామనుకోండి, మొక్కలకు వేసిన నీరు భూమి మీద పడింది అనుకోండి, మొక్కలు ఏమవుతున్నాయి? భూమి ఏమైపోతుంది? నిస్సారం అయిపోతుంది. ఎప్పుడైతే భూమి నిస్సారం అయిపోయిందో మొక్కలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. డెడ్లీ పాయిజనస్ వాటర్. డెడ్లీ పాయిజనస్ వాటర్. మీకు హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలు తెలుసు కదా, చాలామంది అక్కడి నుంచి వస్తుంటారు ఎయిర్పోర్ట్కి. ఒకప్పుడు చరిత్రలో చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల మధ్య హుస్సేన్ సాగర్ అనే ఒక మంచి సాగర్ ఉంది. అదొకప్పుడు మంచినీళ్ళు తటాకం, అందులో మంచినీళ్ళు తాగేవారు. మీరు నెట్లోకి వెళ్ళి చూడండి. ఎప్పుడైతే ఆ పట్టణాలు బాగా అభివృద్ధి అయిపోయో, ఇప్పుడు గొడవ దానికోసమే. బాగా అభివృద్ధి అయ్యేటప్పటికి హుస్సేన్ సాగర్లో నీళ్ళు ఏమైపోయి అంటే విషపూరితంగా మారిపోయి. శాంపుల్కి కావాలంటే ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు హుస్సేన్ సాగర్లో నీళ్ళు తాగండి, మీరు బతుకుతారు లేదు చూద్దరు. డెడ్లీ పాయిజనస్. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ. ఇప్పుడు ఈ సమస్య ఎలా తీరుతుంది? వాళ్ళు సైన్స్ పనిచేయట్లేదు, వాళ్ళు ఇంజనీరింగ్ పనిచేయట్లేదు, వాళ్ళు తెలివితేటలు పనిచేయట్లేదు, వాళ్ళ డబ్బు పనిచేయట్లా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చారు. ఆ దైవ సేవకుడి పేరేంటండి? ఎలీషా. వండర్ఫుల్. ఎలీషా. మా అమ్మాయి ఒక మాట అంది. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే, డాడీ డోంట్ సే యూఆర్ ఫాస్టర్. ఎందుకంటే మా అమ్మాయికి షేమ్గా ఉంది, ఇంజనీరింగ్ చదువుకుంటుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంట, డాడీ యూ సే యూఆర్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్, యూఆర్ డబుల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు నేను పాస్టర్ అని చెప్పుకోవాలా, ఇంజనీర్ అని చెప్పుకోవాలా? అయ్యగారేమో అన్నీ చింపేశారంటున్నాడు యేసు ప్రభు. హూ ఈజ్ ద టాప్ వన్ ఇన్ ద వరల్డ్? ఆ పట్టణంలో ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. అందరూ కలిసి అక్కడికి వచ్చారంటే సేవకుడి దగ్గరికి. దట్ ఈస్ ద పవర్. ఆమేన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నాకు తెలుసు. ఎంతోమంది పిల్లలు కూడా చనిపోతున్నారు. ఆ నీళ్ళు తాగిన అనేక మంది ప్రజలు మరణించారు. రికార్డు ఉంది అక్కడ. యూ కెన్ సీ ద రికార్డ్. అప్పుడు దైవ సేవకుడు ఏం చేశాడో చూద్దాం. తర్వాత వచ్చిన 20th వర్డ్ చదువుదాం. ఆ దైవ సేవకుడు ఏం చేస్తాడని చూశారు వాళ్ళు. అప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, ఏ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టలా, జస్ట్ ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకు తీసుకురండి. ఆ ఉప్పు కూడా నేను తేను, ఏదో మంత్రం వేశారు అనుకుంటారు మీరు, అది మీరే తీసుకురండి. ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురామని చెప్తే అప్పుడు ఏం జరిగింది చదువుదాం. వారు దానిని తీసుకొని రాగా ఆ దైవ సేవకుడు ఏం చేశాడంటే నీటి ఊట యొద్దకు పోయి అందులో ఏమేశాడండి? పాత్ర వేసాడు, ఉప్పు వేసాడా? ఉప్పు వేసాడంతే. అందులో ఉప్పు వేసి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా సెలవిచ్చిందేమనగా
ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక అండర్లించేద్దాం, దానివల్ల మరణం కలగదు. అంతకుముందు చాలా మరణాలు జరిగాయి. డెడ్లీ పాయిజనస్, అనేక మంది చనిపోయారు, చాలా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ నీటి వల్ల మరణము కలగదు. ఆశ్చర్యం. ఆ తర్వాత భూమి కూడా నిస్సారంగా ఉండదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు కాదండి, కాబట్టి నేటి వరకు, టిల్ టుడే. ఈ రోజు మీరు వెళ్ళండి, యూ కెన్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ దేర్. నేటి వరకు ఎవరి మాట చెప్పునా? ఎలీషా మాట చెప్పునా? దేవుడు తన సేవకుడిని ఆనర్ చేస్తున్నాడు. ఆ నీరు మంచిదైందట. ఇప్పుడు మీరు ఎరుకోపట్నం వెళ్ళండి, విస్తారమైన పంటల తోటలు. మీరు ఎంతమంది హోలీ ల్యాండ్ వెళ్ళారో నాకు తెలియదు, కానీ వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎరుకోపట్నం వెళ్తే హోటల్లో ఉంటే వాటర్ బాటిల్ కావాలంటే $4 అంటున్నారు, జ్యూస్ కావాలంటే ఫ్రీ అంట. చాలా కామెడీగా ఉంది కదా. ఎందుకంటే విస్తారమైన పండ్ల తోటలో జ్యూస్ ఏమో ఫ్రీ, వాటర్ ఏమో చిన్న బాటిల్, ½ లీటర్ బాటిల్ $4. ప్రియులారా, నిస్సారమైన భూమి ఈరోజు ఏ విధంగా సారవంతమైంది. ఆ పట్టణంలో ఎన్నో అద్భుతమైన గార్డెన్స్ సస్యశ్యామలంగా మారిపోయింది. దానికి కారణం ఒక సేవకుడు ప్రార్థన చేసి ఉప్పేస్తే దేవుని శక్తి ఇంకా ఆ నీటిలో ఉంది. అక్కడికి వెళ్ళాక ఈ వాక్యం చదివిస్తే నాకు చాలా ఉత్సాహం వేసి ఆ నీటిలో దిగా. నేనే ముందు, ఆరంభ సౌరత్వం నాదే. తాగాలంటే భయం, చనిపోతాను బతుకుతానని. ఏసన్ గారు అన్నారు, అన్నా ఏం చూస్తున్నావు అన్నారు. అన్నా తాగితే బతుకుతానంటావా అన్నాను. వెళ్ళేటోడు అన్న. ఆయన దిగి ఆయన గడగడ నీళ్ళు తాగేస్తే మొత్తం అందరూ నీటిలో దూకి తాగేస్తాం నీళ్ళు. అందరూ అంటారు మినరల్ వాటర్ కంటే ఈ వాటరే బాగుందంట. ప్రైజ్ లార్డ్. ఇంకా ఆశ్చర్యం తెలుసండి, మేము అలా తిరిగి చూసేటప్పటికి పెద్ద పంపింగ్ స్టేషన్ ఉంది అక్కడ. మొత్తం ఆ దేశం అంతటికి మంచినీళ్ళు అక్కడి నుంచి సప్లై అవుతున్నాయి. ఒకప్పుడు విషపూరితమైన నీరు, ఈ నీరు ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. బికాస్ ఇన్ దట్ వాటర్ ఏముందంటే ద పవర్ ఆఫ్ గాడ్. ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయెను, ఉప్పు వేయగానే ఊట అక్షయముగా మారెను. ఎవరెవరు ఆశపడుతున్నారు ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నుంచి ఆ స్థలంకు మీరు వెళ్తారు. నేను అబద్ధాలు ఏం చెప్పట్లేదు. ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయెను, ఉప్పు వేయగానే ఊట అక్షయముగా మారెను. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందని నీదు ఆశ్చర్య క్రియలు. థ్యాంక్ యూ సార్. ఇవి ఆశ్చర్యక్రియలండి. కాబట్టి ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు ఇప్పటికీ నేటి వరకు ఏముంది, మంచిదై ఉందంట. ఎరుకో పట్టణమా పల్లెటూరా? ఏమని రాసింది అక్కడ? పట్టణం. లాస్ ఏంజల్స్ పట్టణమా పల్లెటూరా? చెప్పండి. పట్టణం. లాస్ ఏంజల్స్లో 100 మంది ప్రజలు ఉంటారా?
వేల మంది ప్రజలు ఉంటారా, లక్షల మంది? లక్షల మంది కదా, మిలియన్స్. ఇప్పుడు మీరు ఎరికేళ్ళు చూడండి, లక్షల మంది ప్రజలు ఉంటారు అక్కడ. అదే విషపూరిత నీరైతే లక్షల మంది ప్రజలు చనిపోతారా, చనిపోరా? ఒరిజినల్ వాటర్ అయితే ఏమవుతారు? చనిపోతారు. ఈ లక్షల మంది ప్రాణాలు కాపాడింది ఎవరు? ఆలోచిస్తే ఆశ్చర్యం ఏంటి తెలుసండి? ఒక సామాన్యమైన ఉప్పులోకి దేవుడు తన శక్తిని పంపితే, దేంట్లోకండి? ఉప్పులోకి దేవుడు శక్తి పంపితే, సేవకుడు ప్రార్థన చేసి ఆ ఉప్పుని నీటిలో వేస్తే, విషపూరితమైన నీటిలో వేస్తే ఆ నీరేమైంది? మంచిగా మారిపోయింది. దేవుని శక్తి ఆ నీటిలో ఎప్పటికీ ఉంది. ఒక సామాన్యమైన ఉప్పులోకే దేవుడు తన శక్తిని పంపినప్పుడు నీలోకి, నాలోకి దేవుని శక్తిని పంపుతాడా, పంపడా? దేవుడు ఎందుకు పనిచేశాడంటే మనల్ని బలపరచడానికి. ఆఫ్టర్ ఆల్ ఒక ఉప్పులోకి నేను శక్తిని పంపాను, నీలోకి పంపను అంటాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యంలో యేసు ప్రభు మాట చెప్పాడు. ఒకసారి చూద్దాం, క్వైట్ ఇంట్రెస్టింగ్. చాలా ఆశ్చర్యం మాట అండి అది. మొట్టమొదటి నేను చదివినప్పుడు నాకు అర్థం కాల. మత్తయి సువార్త మాథ్యూ 5:13. ప్రైజ్ లార్డ్. చాలమ్మా. యేసు ప్రభు మనల్ని దేంతో పోలుస్తున్నాడండి? మాథ్యూ 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఎవరం అంటండి? అన్యజనుల మనమా? ద క్రిస్టియన్స్. యేసుప్రభు పిల్లలతో యేసుప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను పనికి మాలిదాన్ని నాయన. ఎందుకు పనికి మాలిదాన్ని? ఎందుకు పనికి మాలిలోని? నిజమే. ఆంధ్రాలో ఎక్కువగా ప్రొవిజన్ షాప్స్, కిరాణా షాప్స్ అంటారు కదా, ఆ షాప్స్ ఎవరికి ఉంటే మాకే. మేము షాప్ ఓపెన్ చేసినప్పుడు అవన్నీ వస్తువులన్నీ బయట పెడతాం. షాప్ క్లోజ్ చేసినప్పుడు ఆ వస్తువులన్నీ లోన్ పెడతాం, కానీ ఒక్కటి మాత్రం లోన్ పెట్టాం. ఏంటో తెలుసు అది? ఏంటండి? మీకు బాగా తెలుసు. ఎందుకు ఉప్పును లోపల పెట్టాం? పనికి మళ్ళీ ఎవడు తీసుకెళ్తాడు? ప్రియులరా, నువ్వు క్రైస్తవురాలైనందుకు సమాజం నిన్ను పనికి మాలిదానిగా చూస్తుంది. నువ్వు క్రైస్తవుడైనందుకు నువ్వు పనికి మాలినవాడిగా చూస్తుంది సమాజం. కానీ ఆ పనికి మాలిన ఉప్పులోకి దేవుడు తన శక్తిని పంపిస్తాడు. అండ్ పీపుల్ కెన్ సే త్రూ యూ ద పవర్ ఆఫ్ గాడ్. అదే నా జీవితంలో జరిగేది. ఒక వాచ్మెన్ భార్య ప్రార్థన ద్వారా దేవుని శక్తిని మేము చూసాం. అందుకే దేశ దేశాల్లో ఆమె సాక్ష్యాన్ని చెప్తున్నాను నేను. ఒకరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, మేధావులు నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఎప్పుడంటే నీలో దేవుని శక్తి ఉంటే. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని? మత్తయి సువార్త 5:13, 5:13 ఏమని చెప్తున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వండర్ఫుల్ సబ్జెక్ట్ ఉందండి, చదవండి. యేసు ప్రభుకి 2 రకాల ఉప్పులు కనబడినాయి. మనందరికి ఒక రకం ఉప్పు కనబడితే, యేసు ప్రభు కనబడిన ఉప్పులు అంట ఎన్నండి? ఒకటేమో సారవంతమైన ఉప్పు, ఇంకోటేమో నిస్సారమైన ఉప్పు. అందుకని నిస్సారమైన ఉప్పు అంట. క్రైస్తవుల్లో 2 రకాలు ఉంటారంట. ఒకరేమో సారవంతమైన క్రైస్తవ కుటుంబాలు, ఇంకో కుటుంబం ఏమో నిస్సారమైన క్రైస్తవ కుటుంబం. దేవుని శక్తితో నడుస్తున్న కుటుంబాలు, దేవుని శక్తి ఎరగని కుటుంబాలు.
దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుని శక్తిని ఎరగని కుటుంబాల్లో కూడా దేవుని శక్తిని పంపాలని ఆయన కోరిక. అందుకే ఇందులో రాయించాడు. అందుకే యేసుప్రభు హెచ్చరిస్తున్నాడు, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందునో, ఆ తర్వాత అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డటికే గాని ఇంక దేనికి పనికిరాదు. నిస్సారం ఉప్పు అంట బయట పారేసి దేని చేత తొక్కబడతాడండి? మనుషుల చేత తొక్కపడడానికి అన్నట్టు. నిస్సారం ఉప్పు అంటే మీకు ఉదాహరణ చెప్తాను ఎలా ఉంటుందో. నిస్సారం ఉప్పు మరి ఇక్కడ సంగతి నాకు తెలియదు, కానీ ఆంధ్రాలో మిగిలిన చోట సంగతి నాకు తెలియదు, కానీ మా విశాఖపట్నం వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడగండి. మా విశాఖపట్నంలో ఎవరికైనా దిష్టి తీయాలనుకోండి, దిష్టి అంటే తెలుసు కదా, దేంతో తీస్తారో తెలుసా? ఉప్పుతోనే. వెరీ గుడ్. అయితే మీరు మంచిలే, బాగానే తీస్తారు. ఉప్పుతో దిష్టి తీసిన తర్వాత ఆ దిష్టి తీసిన ఉప్పును ఏం చేస్తారు? కూరలో వేస్తారా? మరేం చేస్తారు? మా ఊర్లో అయితే, మా వైజాగ్లో అయితే బయట పడేసినప్పుడు మొట్టమొదటి మనుషులు తొక్కుతారు, కానీ ఆ తర్వాత మోటార్ సైకిల్ తొక్కుతాయి, ఆ తర్వాత లారీలు వస్తాయి. ఈ అమెరికాలో పడేశారు అనుకోండి, మీకు ఫైన్ వేస్తారేమో నాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద ట్రక్కులు చూశాను, పెద్ద పెద్ద ట్రక్కులు, అవి కూడా తొక్కుతాయి. ప్రియులరా, ఉప్పు నిస్సారమైతే ఎందుకు పనికి వస్తుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కపడ్డాకి. అంటే యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయన కోరిక క్రైస్తవులందరూ సారవంతమైన క్రైస్తవులుగా ఉండాలని ఆయన ఆశ అండి. ప్రతి కుటుంబంలో దేవుని శక్తి ఉండాలని, ప్రతి భార్యలో దేవుని శక్తి ఉండాలని, ప్రతి భర్తలో దేవుని శక్తి ఉండాలని, ప్రతి పిల్లల్లో ద పవర్ ఆఫ్ గాడ్ షుడ్ బి దేర్. అది ప్రభు కోరిక. అందుకే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు, అందుకే సులువు మీద బలైపోయాడు, అందుకే ఆయన మొక్కలు అయిపోయి ఆయన రక్తాన్ని ధారపోసి మనల్ని శక్తివంతులుగా చేసేసాడు. అది ప్రభు ప్రేమ. ప్రభు ప్రేమ. ప్రియులారా, నేను బైబిల్లో ఒక వ్యక్తి జీవితం చూశాను. ఆ వ్యక్తి యేసు ప్రభుతోనే ఉండేవాడు, కానీ నిస్సారమైన జీవితం. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారము పొందును. దేనివల్లండి? నిస్సారమైన క్రైస్తవ జీవితం సారవంతంగా రావాలంటే దేనివల్ల సారం పొందుతాం? దాని జవాబు మార్కు సువార్తలో మనం చూడొచ్చు. దేవుని శక్తి లేని కుటుంబాలు దేనివల్ల దేవుని శక్తితో నిండుకుంటాం? దేవుని శక్తి లేని భార్య దైవిక శక్తితో నడాలంటే దేనివల్ల దైవిక శక్తితో నడుస్తుంది? దైవిక శక్తి లేని భర్త దేవుని శక్తితో నిండుకోవాలంటే దేనివల్ల నిండుకుంటాడు? ఆ విషయానికి జవాబు మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనంలో యేసు ప్రభువే చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 49. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వల్ల కలుగును. ఫైర్. ప్రతి వానికా ప్రతి ఉప్పుకా? దేవుడు ఉద్దేశం ఏంటంటే తన పిల్లల్లో ప్రతి వానికి నిస్సారమైన ఆ క్రైస్తవ కుటుంబం సారవంతంగా మారాలంటే ఉప్పు వల్ల మారుతుందట, అగ్ని వల్ల మారుతుందట. అగ్ని వల్ల. అంచేత నిస్సారమైన క్రైస్తవుడు సారవంతంగా మారాలంటే దేనివల్ల మారుతారంట? ఫైర్, అగ్ని వల్ల. అమెరికాలో చాలా గ్యాస్ స్టేషన్లు కనబడుతున్నాయండి. దగ్గర లేదని గ్యాస్ స్టేషన్ అంటే మనం పంపించి
ఒక 50 లీటర్ల పెట్రోల్ తెప్పించుకుంటే సరిపోద్దేమో. తలా ఒక గ్లాస్ పెట్రోల్ తాగేసి అగ్గిపొలు వెలిగించి నోట్లు వేసుకున్నాం అనుకోండి, అగ్ని వస్తుంది రాదు లోపల? రాదండి, వస్తుంది డెఫినెట్గా. పెట్రోల్ ద్వారా వచ్చే అగ్ని, కిరోసిన్ ద్వారా వచ్చే అగ్ని, ఈ అగ్ని ఎలా వస్తుంది? హౌ డు యు గెట్? ఇది అక్షర సంబంధమైన అగ్న, ఆత్మ సంబంధమైన అగ్న. ఈ అగ్ని మనం ఎలా పొందుకుంటామో బాప్టిజం ఇచ్చిన యోహాను చెప్పాడు. ఆ మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, మాథ్యూ 3rd chapter 3వ అధ్యాయం 11వ వచనం. మాథ్యూ 3rd chapter 11th words. ప్రియులారా, వండర్ఫుల్ సబ్జెక్ట్. బాప్టిజం ఇచ్చిన యోహాను చెప్తున్నాడు అసలు బాప్టిజం ఎందుకు ఇస్తున్నాడని. ఈరోజు సంఘం బాప్టిజం ఎందుకో అర్థం కావట్లేదు అంటుంది. యోహాను చెప్తున్నాడు, మారు మనస్సు నిమిత్తము మీకు నేను నీళ్లలో బాప్టిజం ఇచ్చుతున్నాను. నీళ్ల బాప్టిజం ఎందుకంట? మారు మనస్సు నిమిత్తం అట. అందుకే చాలామంది బాప్టిజం తీసుకున్న తర్వాత ఇంక నేను పని చేయకూడదు, ఒక కట్టుబాటు, క్రైస్తవులకు ఒక కట్టుబాటు, ఇంక నేను ఆ పాప పని చేయకూడదు, ఇంకా నేను దరిద్ర పని చేయకూడదు. మతంలో కలిసిపోవడానికి కాదు. కొంతమంది ఇప్పుడు ఇండియాలో బాప్టిజాలు ఇచ్చి మతంలో కలిపేస్తున్నారు అంటున్నారు. మారు మనసు నిమిత్తం కాదని తెలియట్లా, మారు మనసు కోసం తెలియట్లా. కానీ యోహాను చెప్తున్నాడు, మారు మనసు నిమిత్తము మీకు నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చుచున్నాను. ఆ తర్వాత అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రులను కాదు. ఇది అండర్లైన్ చేద్దాం. ఈ బాప్టిజం ఎవరిస్తారట? ఆయన వెనకొచ్చేవాడు ఎవరైనా యేసుప్రభు. యేసుప్రభువే స్వయంగా బాప్టిజం ఇస్తాడట సంఘానికి, మనలందరికీ. సంఘము నీళ్ళ బాప్టిజంతో ఆకూడదంట యోహాను చెప్తున్నాడు. సంఘము నీళ్ళ బాప్టిజంతో ఆకూడదంట, లేకపోతే నిస్సారమును ఉప్పుగా మారిపోద్దట. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనా నేను పాత్రను కాదు. ఆయన చదవండమ్మా, పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్టిజం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అగ్ని బాప్టిజం ఎందుకు? ఎందుకంటే ఒక ఆయన అది పెంతుకొస్తుందండి, మనకు వద్దండి. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే నిస్సారం ఉప్పుగా ఉండాలని. యేసుప్రభు ఒక్క పెంతుకొస్తులు ఆయన పరిశుద్ధాత్మ బాప్టిజమో అప్పుడు అగ్ని బాప్టిజమో పెంతుకొస్తలు పొట్లగడ్డి జేబులో పెట్టుకున్నారు. వాళ్ళ హొక్క యేసుప్రభు వాళ్ళ సొంతమా? ఇది మన అందరి హక్కు. వాళ్ళే కాదు, మనం కూడా అగ్నితో మండుతాం. మనం కూడా సారవంత ఉప్పుగా మారిపోతాం. సంఘానికి ఒక తెలియని ముద్ర సాతానుగాడు పెట్టాడు. అది ఒక్క పెంతుకొస్తుందని. వాళ్ళకంటే మనం ఫైర్ అయిపోతాం. ఎస్, వీ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఎలీషా భక్తుడు పెంతుకొస్తే ఆయన ఏంటి అలా రాశాడేంటి? ప్రియులారా, మనం నీటి బాప్టిజం దగ్గర ఆకూడదని యేసుప్రభు కోరిక. ఏ భర్త అయితే నిస్సారంగా ఉన్నాడో ఆ భార్య ప్రార్థన చేయాలి, ప్రభువా నా భర్తని నువ్వు
పరిశుద్ధాత్మ బాప్టిజమి, నా భర్తకు అగ్ని బాప్టిజమి, నా భర్త మండాలయ్యా. భార్య నిస్సారంగా ఉంటే ఎవరు ప్రార్థన చేయాలి? భర్త. ప్రభువా, నా భార్య అగ్నితో మండాలి. షీజ్ లైక్ ఎ ఫైర్. నీ పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతున్నారనుకో, నీ పిల్లలు చెప్పిన మాట వింటలేదనుకో, నీ పిల్లలు ఇష్టానుసారంగా ఉన్నారనుకో, నీ పిల్లలు నీకు హెడేక్ ఉన్నారనుకో, నువ్వు ప్రే చేయి, ప్రభువా నా పిల్లల మీద నీ పరిశుద్ధాత్మ బాప్టిజం, అగ్ని బాప్టిజం నింపు అనగానే వాళ్ళు దేవుని ఆత్మతో నడుస్తారు. బైబిల్ సేస్ బబులోను దేశంలో నలుగురు పిల్లలు దేవునికి ఇష్టలుగా మారారు. అందులో ముగ్గురిని అగ్నిగుండంలో కూడా వేసినట్టు మీకు తెలుసు. కానీ అగ్నిగుండం వాళ్ళని ఏమి చేయలేకపోయింది, ఎందుకంటే వాళ్ళ ఫైర్ ఉంది. నీ పిల్లల్లో ఫైర్ ఉంటే అగ్నిగుండం నిన్నేం చేయలేదు. ప్రియులారా, బైబిల్ చదువుతుంటే ఒక్క వ్యక్తి జీవితంలో నేను చూశాను నిస్సారమైన జీవితం, అదే వ్యక్తిలో చూశాను సారవంతమైన జీవితం. ఆ వ్యక్తి గురించి 3 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. నేను చూసిన ఆ వ్యక్తి పేరు ఏంటంటే పేతురు. పేతురు గురించి నేను చూసినప్పుడు, పేతుర్ని యేసు ప్రభు అన్ని విడిచిపెట్టి రమ్మని పిలిచాడా లేదా? నిజం చెప్పండి. పేతురుని యేసు ప్రభు అన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. పేతురు కూడా యథార్థంగా సంపాదనంతా విడిచిపెట్టేసి యేసు ప్రభుతో వచ్చాడు. పేతురు యేసు ప్రభుతో నడుస్తున్నాడు. యేసు ప్రభుతో భోజనం చేస్తున్నాడు, యేసు ప్రభుని పట్టుకుంటున్నాడు, యేసు ప్రభుతో నిద్రపోతున్నాడు, యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. కానీ అబద్ధాలు మానాడండి? నిజం చెప్పండి. ఒక్క విషయం కోసం ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? ఎన్నిసార్లు అండి? చాలా సంఘాలు ఎవరి గురించి, మా చర్చలు యేసు ప్రభుని వెంబడిస్తారు. బాప్టిజాలు కూడా తీసుకున్నారు, పెద్ద బైబిలే తెచ్చుకుంటారు, చాలా పెద్ద ప్రార్థన చేస్తారు, కానీ అబద్ధాలు మాత్రం మానరు. నేను కూడా ఒకప్పుడు అంతే, నేనే మంచివాడిని కాదు. మా చర్చిలో ఈ సండే స్కూల్ పిల్లలందరూ ఒక అమ్మాయికి ఒక పేరు పెట్టారు. ఏంటో తెలుసా? అయ్యగారు, అంకుల్, తాతయ్య వస్తుంది. ఏంటంటే, ఎవర్రా బాబు అంటే, పేతురు చెల్లి అంటున్నారు. పేతురు చెల్లి ఏంటంటే, మా చర్చిలో అందరికంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతుందట ఆవిడ. బలి పేరు పెట్టారా బాబు ఈ పిల్లలు అనుకున్నా. పిల్లరా సంఘంలోనే ఉంటారు, కానీ అబద్ధాలు మాత్రం మానరు. ప్రార్థన చేస్తారు, అబద్ధాలు మానరు. అబద్ధ జీవితం. భార్యతో భర్త అబద్ధాలు, భర్తతో భార్య అబద్ధాలు, భార్య భర్తలు ఆత్మావులతో అబద్ధాలు. అమెరికా నుంచి ఇండియాకు ఫోన్ వస్తే అబద్ధాలు, ఇండియా నుంచి అమెరికా ఫోన్ వస్తే అబద్ధాలు. క్రైస్తవ జీవితంలో ఎందుకు అబద్ధాలు ఉన్నాయి? ఎందుకంటే నిస్సారమైన జీవితం. పేతురులో ఇంకొక స్వభావం చూశాను నేను. యేసు ప్రభుతోనే ఉంటాడు పేతురు ఎప్పుడున్నో. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నాడు, కానీ అన్నీ అనుమానాలే. ఓసారి యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. వాక్యాలు మీకు చూపించట్లేదు, మీరు అందరూ సీనియర్స్ కాబట్టి. నడిచి వస్తుంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడవగలను అన్నాడు. అంటే ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. మన బ్రదర్ పేతురు గారికి సంపూర్ణ విశ్వాసం వచ్చింది, నడుస్తాను నీటి మీద నిలబడ్డాడు. ఆహా,
విశ్వాసం ఎలా ఉందంటే అచ్చం అప్పడంలాగా ఉంది. నిలబడిన తర్వాత పక్కన ఫ్రెండ్ వచ్చాడు, పేతురు గారి ఫ్రెండ్. ఊరికే అంటున్నాను, నాకు తెలియదులేండి, క్షమించండి. ఎవరు? అవిశ్వాసం అనే సాతానుగాడు వచ్చి అప్పడాన్ని ఒక్కో మొక్క తినేస్తున్నాడు. ఒక అడుగేశాడు, విశ్వాసం కొద్దిగా పోయింది, కొద్దిగా ములిగాడు. ఇంకో కొన్ని అడుగులు వేసేటప్పుడు మొత్తం పోయింది, మునిగిపోతున్నాడు. ప్రభువా నేను నశించిపోతున్నాను కాపాడంటే ప్రేమగల దేవుడు కాబట్టి చెయ్యి వదల పైకి లాగేశాడు. లేకపోతే అప్పుడు పేతురు అయిపోయాడు. జయసుధన్ సినిమా యాక్టర్ ఉంది కదా, అలా వెళ్ళిపోయినట్టు కిందకి వెళ్ళిపోయాడు. అనుమానం. నాకు చాలా మంది విశ్వాసులు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఉపవాసం ప్రార్థన చేస్తాం, అయ్యగారు ఉపవాసం తప్పకుండా జరిగేస్తుంది అయ్యగారు అని ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండి అంటారు. మళ్ళీ తర్వాత అయ్యగారు నిజంగా జరుగుద్దా అంట. వాళ్ళు కిందకి వెళ్ళిపోవడం నన్ను కూడా కిందకి లాగేస్తున్నారండి. అవిశ్వాసం. మూడవది ఒకటి, షార్ట్ కట్లు, టైం అవుతుంది కాబట్టి. పేతురు యేసు ప్రభు ఉపదేశం అంటే జాగ్రత్తగా వింటాడు, బాగా ఎక్కువ, చాలా ఇంట్రెస్ట్గా ఉపదేశం వింటాడు. యేసు ప్రభు ఎక్కువగా ఏం చెప్తాడంటే, ఎవరైనా మన చెంప మీద ఒకరు కొట్టారు అనుకోండి, ఎవరైనా ఒక చెంప మీద కొడితే మనం ఏం చేయాలి? నిజం చెప్పండి, మనకే చెప్పింది. ఎవరైనా లాగో చెంప మీద కొట్టారు అనుకోండి, మనం ఏం చేయాలండి? ఎవరు నాకు రిప్లై ఇవ్వట్లా, బైబిల్ చదవలేదా? ఉపదేశం పెట్టాడు పేతురు, మనకు కూడా వింటాం. ఎవరైనా చెంప మీద కూడా మనం ఏం చేయాలి? స్త్రీలు చెప్పండి నిజంగా ఏం చేయాలి? ఇంకో చంప ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళపోగానే మీ ఆయన కోపం వచ్చి ఏంటి ఎంత లేటుగా వచ్చి లాగి కొట్టాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మీ తరఫున మా 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 బ్రదర్స్ చెప్తారు సాక్ష్యం. క్రైస్తవ జీవితంలో వింతండి. ఇప్పుడు మా బ్రదర్స్ని అడుగుతాను. ఇప్పుడు మా బ్రదర్స్ ఇంటికి వెళ్ళంగానే ఆఫీస్ నుంచి లేట్కి వచ్చి లాగి లంప మీద కొట్టింది అంటున్నాడు ఆవిడ. ఇప్పుడు ఈయనేం చేస్తాడు? ఇండియాలో అయితే కిందకేసి తొక్కేస్తాడు. పేతురు ఏం చేశాడు చెప్తానండి. యేసు ప్రభుని బంధించడానికి సైనికులు వచ్చారు. అందరూ చూస్తున్నారు, బాగానే, అందరూ బాగానే ఉన్నారు కదా. మన బ్రదర్ పేతురు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుని బంధించిన సైనికులు వస్తే పేతురు ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? చెవి కట్ చేశాడంట. దేంతో కట్ చేశాడు? దేంతోనమ్మా? అంటే పేతురు దగ్గర ఏముంది? యేసు ప్రభుతోనే వెళ్తున్నాడు. ప్రభుతో వెళ్తున్నాడండి. యేసు ప్రభుతో వెళ్తూ పేతురు దగ్గర ఏముంది? కత్తి మాత్రం వదల్లా. అందుకని రేపు నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు మనం కూడా కత్తులు పట్టుకొచ్చేద్దాం, సేఫ్టీకి అండి. అదే కదా క్రైస్తవ్యం. మన బ్రదర్ పేతురు చేసింది మనం చేసి తప్పెట్టి. కారణం ఏంటంటే యేసు ప్రభుతో ఉంటున్నాడు, యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు, అబద్ధాలు మాట్లాడు, అవిశ్వాసపరుడిగా ఉన్నాడు, కత్తి కూడా వదలలేదు. ఈరోజు సంఘంలో చాలా మంది కత్తులు వదలట్లేదండి. పేతురికి వరలో కత్తి ఉంటే సంఘంలో చాలా మందికి ఎక్కడ కత్తులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక వాక్యం నాకు ఇంట్రెస్ట్గా ఉంది, వాక్యం చూపించాలి. ఆ వాక్యం చూశాక నా దగ్గరున్న కత్తులు తీసేశాను. 59వ కీర్తన, సాంగ్స్ 59, 7వ వాక్యం. 59వ కీర్తన 7వ వాక్యం. వినువారు ఎవరు లేరనుకుని మా చర్చిలో ఇంకొక ఆవిడ ఉందండి. మా చర్చ్ గురించి చెప్తాను, చిన్న చర్చే కానీ మంచి మంచి మెంబర్స్ ఉన్నారు. మీరు ఇండియా వచ్చినప్పుడు చూపిస్తాను మీకు, రండి. ఆవిడికి పిల్లలందరూ ఏం పేరు పెట్టారంటే ఆల్ ఇండియా రేడియో అట. ప్రార్థనకి అందరికంటే ముందు వచ్చేద్ది, వదినా
ఈ సంగతి నీకు తెలుసా అంటదట. వినివారు ఎవరు లేరు అనుకుని వారు తమ నోట నుండి మాటలు వెలగొక్కుతారట. ఆ తర్వాత చదవండి. అమ్మ నిజంగానా? వీళ్ళకి ఎక్కడున్నాయి కత్తులు? పెదవుల్లో. అందుకే ఒక ఆవిడ, అయ్యగారు ఎవరి నోట్లో నోరు పెట్టండి, ఆమె నోట్లో నోరు పెట్టదు అంటున్నారు. ఎందుకని? ఆ కత్తులతో వాళ్ళ అత్తగారిని ఎన్నోసార్లు పొడిసేసింది, మామగారిని కూడా పొడిసింది. ఇప్పుడు ఆయన గారు దొరికారు, ఆయన వేస్తుంది ఏత. ఈయన తక్కువడు కాదు, ఆయన ఆవిడ ఒకసారి పొడితే ఈయన 2 సార్లు పొడుతాడు. ఇంట్లో ఎప్పుడు కత్తులు పోరాటమే. ఆ ఇంటి పేరు కత్తులు వారు. ప్రియులారా చూడండి ఎంత ఆశ్చర్యం. కత్తులు చేత్తో కత్తి పట్టుకున్న పేతురు కత్తిని ఎలా విడిచిపెట్టాడండి? నిస్సారమైన పేతురు ఏ విధంగా సారవంతంగా మారాడంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనాలు. పేతురికి ఒక బాప్టిజం జరిగింది. పేతురుతో పాటు 120 మందికి యేసు ప్రభువే స్వయంగా వచ్చి బాప్టిజం ఇచ్చాడు. అపోస్తల కార్యం యాక్ట్స్ 2nd chapter 1 and 2. సారవంతంగా మన కుటుంబాలు మారాలని దేవుడి కోరిక. నీ భర్త చాలా పవర్ఫుల్గా ఉండాలని దేవుడి కోరిక. నీ భార్య శక్తివంతరాలుగా ఉండాలని దేవుడి కోరికండి. మన కుటుంబాల్లో దేవుని శక్తి ఉండాలని దేవుడి కోరిక. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనం. పెంతెకోస్తు పండుగ దినం. ఆ పండగ పేరేంటండి? అలా చదవంగానే ఇది పెంతెకోస్తుది, మంద కాదు. మా ఇంటి పేరేంటో తెలుసా? భోగి. సంక్రాంతి ముందు రోజు ఏ పండుగ వస్తుందో తెలుసండి మీకు? అది. అందుకని మీరు ఎవరు పండుగ చేసుకోకూడదు అని ఇండియాలో నేను అన్నాను అనుకోండి, నన్ను చెత్తగొట్టేస్తారు. ఒకళ్ళ ఇంటి పేరేమో కావలి. ఆ ఊరెళ్ళి ఈ ఊరు మాదే అన్నాడంట. పెంతెకోస్తు పండుగ దినంలో జరిగింది అది. అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఆ తర్వాత అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేస్తున్నారండి. దేనికోసం అంటే పరిశుద్ధాత్మ బాప్టిజం కోసం, అగ్ని బాప్టిజం కోసం. అప్పుడు వేగముగా వీచే బలమైన గాలి వంటి ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి, ఫ్రమ్ హెవెన్స్ వచ్చింది. వచ్చి వారు కూర్చొని ఇల్లంతా నిండిపోయింది. ఆ తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి. అగ్ని జ్వాల ఒకటి ఉందండి. గ్యాస్ స్టవ్కి బర్నర్లు ఉంటాయి ఇండియాలో, దానికి హోల్స్ ఉంటాయి. కింద ఒక ఫ్లేమే ఉంటుంది, ఆ హోల్స్ నుంచి నాలుకలుగా విభాగింపబడుతుంది. అట్లాగే ఆ గదిలో ఇంచుమించు 120 మంది ఉంటే దేవుని అగ్ని నాలుకలుగా విభాజించబడి 120 మంది మీద కూడా వాళ్ళుగానే అందరూ ఏమారంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఫైర్ బాప్టిజం. ఇది ఒక్క పెంతెకోస్తు సొత్తు కాదండి, మనందరి సొత్తు. నా జీవితంలో అది చూశాను. ఆ అనాయింటింగ్ చూశాను, ఆ పవర్ చూశాను నేను. అందుకే నేను క్రైస్తవుడిగా మారాను. ఆ అనాయింటింగ్ పవర్ వల్ల దేవుని స్వరాన్ని విన్నాను. నేను బోగస్ మాటలేం చెప్పట్లేదు, నేను చదువుకున్నానే. అందుకే అప్పటి నుంచి పేతురు పరిచర్య మారిపోయింది. అంతవరకు నిస్సారముగా ఉన్న పేతురు సారవంతంగా మారిపోయాడు. అందుకే అట్లాంటి పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది బాప్టిజాలు తీసుకున్నారు. అట్లాంటి అబద్ధాలు ఆడే పేతురు దగ్గర 2 భార్య భర్తలు అబద్ధాలు ఆడాలనుకున్నారు. ఏమయ్యారండి? ఫినిష్.
దేవుని యొక్క శక్తి వచ్చేసి వాళ్ళిద్దరు చనిపోయారు. సంఘంలో అబద్ధాలు లేవు, సంఘంలో అబద్ధాలు లేవు. పేతురులో పవర్ వచ్చింది. పేతురు ముట్టుకుంటే స్వస్థతలో, పేతురు నీడబడితే స్వస్థతలో. స్వస్థత లేవనుకున్న వారందరూ ఆశ్చర్యపోయి నోరు తెరిచి చూస్తున్నారు పేతురు వెనకనే. కారణం ఏంటంటే నిస్సారమైన ఉప్పు సారవంతంగా మారాలంటే దీనివల్ల మారుతుంది, అగ్ని వల్ల. అగ్ని వల్ల. ప్రియులారా, అట్లాంటి సారవంతమైన క్రైస్తవురాలు నా జీవితాన్ని మార్చింది. నేను నిర్మాణం చేసిన 5 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ భవనం అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయి పడిపోయింది పబ్లిక్గా. దాని కింద 4 మనుషులు ఉండిపోయారు. విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అధికారులందరూ వచ్చి ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ఎంతో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ భవనాన్ని పైకి లేపినప్పుడు, దాన్ని గొలుసులు కట్టి ఆ యంత్రాలతో భవనాన్ని పైకి లేపినప్పుడు మేమందరూ చూస్తుండగా ఆ 4 మీద దబేలు పడిపోవటం మేము చూసాం. ఆ చైన్స్ తెలిగిపోయి అందరూ అన్నారు ఆ 4 మొక్కలు అయిపోయారు. ఆ తర్వాత 3 రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ 4లో ఒక్క డెడ్ బాడీ కూడా రాలేదు. ఇది పబ్లిక్గా జరిగింది. అన్ని పేపర్లు నా గురించి వచ్చింది. ఆ తర్వాత ఆ 4 నామూలంగా చనిపోయారని, ఆ నిర్మాణం పూర్ కన్స్ట్రక్షన్ అని, అంచేత సరిగ్గా సిమెంట్ అయ్యలేదని నా మీద అనేకమైన క్రిమినల్ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపిస్తున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేసే ఒక వాచ్మెన్ భార్య పబ్లిక్గా లక్షల మంది ప్రజల మధ్యకి వచ్చి ఆ కూలిపోయిన భవనం ముందు మోకాలేసి ప్రార్థన చేస్తే ప్రభువు నాతో మాట్లాడాడు. ఫలానా స్థలంలో తావు ఆ 4 బతికొస్తారంటే నేను నమ్మలేదు. అందరూ చూస్తున్నా ఏమని అడిగారంటే, నువ్వు నాతో మాట్లాడుతున్నవాడు నిజంగా యేసు ప్రభు అయితే నేను ఎక్కడ తావాలో ఆ స్థలాన్ని చూపించాను రాష్ట్రంగా. నువ్వు నిజంగా నాతో మాట్లాడేవాడు యేసు ప్రభు అయితే ఆ స్థలాన్ని చూపించు, నేను ప్రయత్నం చేస్తానన్నప్పుడు అందరూ చూస్తుండగా ఒక స్థలం దగ్గర నుంచి ఒక పెద్ద వెలుగు వచ్చిందండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు ఫోటోలు తీసి పేపర్లు వేశారండి. ఆ పేపర్లను ఫోటోలే ఈ సాక్ష్యం పుస్తకం వెనక భాగంలో వేసాను, ప్రింట్ చేశాను. నా సొంత ఫోటోలు కాదు, అప్పుడు నా దగ్గర కెమెరా లేదు. అన్ని మీడియాస్ షూట్ చేశాయి. అందరూ చూస్తుండగా, పబ్లిక్ అందరూ చూస్తుండగా ఆ వెలుగు వచ్చే స్థలంలో అందరికీ తెలుసు 5 అంతస్తుల భవనం పడిపోగానే కరెంటు తీసేశారు. నో పవర్ సప్లై. తీసేస్తారుగా. అందరికీ తెలుసు 3 రోజుల నుంచి అక్కడ పవర్ లేదని. పవర్ లేదు, వైర్ లేదు, బల్బు లేదు. వెలుగు వచ్చేటప్పటికి అందరికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగు ఇంచుమించు అరగంట సేపు ఉంది. ఇందులో మొట్టమొదటి ఫోటో అదే. మొత్తం చీకటి, భూమిలో నుంచి వెలుగు, మట్టిలో నుంచి. ఆ స్థలంలో మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు పబ్లిక్ అందరూ చూస్తుండగా ఆ 4 మనుషులు సజీవులుగా బ్రతికొచ్చారండి. సజీవులుగా బ్రతికొచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ స్థలంలో 18 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకున్నారు. నా నర్స్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు మా చర్చికి వస్తున్నారు. మేమందరం బ్రతికుంటే సాక్ష్యం చెప్తున్నాం. ఆ కింద నుంచి బ్రతికొచ్చిన వారు భయంకరమైన విగ్రహారాధికులు. వెలమల కుటుంబం చెందిన వ్యక్తి పెద్ద కాంట్రాక్టర్. ఆయన అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టర్, లక్షలు సంపాదించే కాంట్రాక్టర్. ఈరోజు ఆయన కూడా దేవుని సేవకుడిగా మారిపోయాడు. మేమందరూ బ్రతికుండే సాక్ష్యం చెప్తాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఒక్క వాచ్మెన్ భారీ ప్రార్థన చేస్తే ఎంతమంది మారేమో చూడండి, ఎంతమంది సేవకులు అయ్యామో. మీరు ఇండియా వచ్చి చూడండి, అందరి ఫోన్ నెంబర్లు ఇందులో ఉన్నాయి. మీరు ప్రార్థన చేస్తే మాలాంటి వాళ్ళు ఎంతోమంది మారుతారు. మీరు ప్రార్థన చేస్తే ప్రభు మాతో మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేస్తే ప్రభు మమ్మల్ని దర్శిస్తాడు. ఆయన మృతుడు కాదు, సజీవుడు. ఆయన సజీవుడండి. నాకు తెలిసిండి ఆయన సజీవుడండి. ఆయన మృతుడు కాదండి. నిస్సారమైన ఉప్పుగా మనం ఉండొద్దండి. పేతురు నిస్సారంగా ఉంటే ప్రభువుకు పేరు తేలేదండి. పేతురు సారవంతంగా ఉన్నప్పుడు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారండి. ప్రభు కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలండి. ప్రభువుకు మనం లెక్క చెప్పాలండి. ఈ దేశంలో ఇంత ఉన్నతమైన స్థితిలో మనం ఎందుకు వచ్చాడండి?
భారతదేశంలో మన అన్నదమ్ములు ఉన్నారు, మన అక్కచెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత స్థితి ఉందా? ఎందుకు మనకి స్థితి ఇచ్చాడంటే మన ద్వారా అనేక మంది మారుతారని, మనం సారవంతంగా ఉంటామని, దేవుని శక్తి ప్రజలు మన ద్వారా చూస్తారనండి. చాలా మంది అడుగుతున్నారు, యేసు ప్రభు చూపించటే నీలోనే దేవుని శక్తిని చూపిస్తే వాళ్ళు మాట్లాడలేరండి. నాలోనే దేవుని శక్తిని చూపిస్తే వాళ్ళు మాట్లాడలేరండి. దే కెనాట్ టాక్. ఆ వాచ్మెన్ భార్య ముందు నేను మాట్లాడలేకపోయానండి, ఇంకేం మాట్లాడతాను? నా విగ్రహాలు ఏం చేస్తాయి? నా డబ్బు ఏం చేస్తుంది? నా చదువు, నా ఇంజనీరింగ్ ఏం చేస్తుంది? ఇంకా ఆ నలుగురు మనుషులు బతికొస్తాయి. ఈరోజు ప్రభు అంటున్నాడు, మనందరినీ ప్రేమిస్తూ నిస్సారంగా వద్దంటున్నాడండి. నీటి బాప్టిజంతో మన జీవితాలు ముగించకూడదండి. పరిశుద్ధాత్మ బాప్టిజము, అగ్ని బాప్టిజం ఆయనే స్వయంగా ఇస్తామంటున్నాడండి. దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? దాన్ని ఎందుకు రిజెక్ట్ చేస్తాం? సారవంతంగా మారదామండి. దేవుని రాజ్యంలో పాలు భాగస్థలకు వద్దామండి. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఉప్పును చూపించి మాకు జ్ఞానోదయం కలిగించావు. ప్రభువా, ఉప్పును చూపించి నన్ను సారవంతంగా చేయాలని ఆశపడుతున్నావు తండ్రి. పరిశుద్ధ దయగల తండ్రి, ఎందుకు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభువా? ఎందుకు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి? నీకు బహుదూరమైనా నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. పరిశుద్ధ తండ్రి, నీకు చాలా దూరంగా నేను జీవిస్తున్నాను ప్రభువా, అయినా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఉప్పులోకి నీ శక్తిని పంపినప్పుడు నాలోకి పంపలేవా నాయనా? అందుకే మీరు లోకానికి ఉప్పు ఉన్నారని చెప్తున్నావు తండ్రి. నా భర్త తప్పకుండా దైవిక శక్తితో నిండుకోవాలి తండ్రి. నా భర్తలో నిన్ను చూసుకోవాలి ప్రభు. నా పిల్లలు దైవిక శక్తితో నిండుకోవాలి తండ్రి. నా ఇల్లు దేవుని శక్తితో ఉండాలి ప్రభు. మాలో ఉన్న ఆ దైవిక శక్తి ద్వారా అనేక మంది నీ దగ్గర రావాలి తండ్రి. ఈరోజు ఎరుకో పట్టణంలో చేసిన కార్యం ఇంకా పట్టణంలో కనబడుతుంది ప్రభు. నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పిన ఆ నీరు మంచిగా ఉందని నీ లేఖనాల్లో ఉంది, అక్కడ ఉంది. అందుకు నీకు స్తోత్రాలయ్యా. మాలో కూడా నిత్యము నీ శక్తి నుంచి నీ రాజ్య వ్యాప్తిలో మా ద్వారా అనేక జీవితాలను నీ దగ్గర తీసుకురావడం కృప చూపించండి. మమ్మల్ని మా కుటుంబాల బిడ్డలు దీవించండి ఆయన. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరు వందనాలండి. దేవుని శక్తి అనే పుస్తకాలు క్యాసెట్స్ సాయి గారు అనౌన్స్ చేస్తారు, అక్కడ ఉన్నాయి. మరి ఈ పుస్తకం ద్వారా దేవుడు చాలా మందిని ప్రభుతో తీసుకొస్తున్నాడు. అంచేత మీరు కావాల్సినవి తీసుకోండి. నేను సోమవారం, మండే, ట్యూస్డే, వెన్స్డే ఇక్కడే ఉంటాను. నాకు థర్స్డే ఫ్లైట్ ఉంది. ఎవరైనా వాళ్ళ ఇళ్ళలో చిన్న ప్రార్థన పెట్టుకుంటామంటే నేను రెడీగా ఉన్నాను దేవుని పని చేయటానికి. ప్రభుత్వం నాకున్న చిన్న చిన్న అనుభవాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని సేవకుడు ఖాళీగా ఉండటం కంటే
మీతో గడపడం సంతోషం కాబట్టి ఐఎమ్ రెడీ. సో నాకున్న చిన్న అనుభవాలు మీతో పంచుకుంటాను. మీ అనుభవాల ద్వారా నేను బలపడతాను, నా అనుభవాల ద్వారా మీరు బలపడతారని ఆశపడుతున్నాను. దేవుడు మనందరినీ దీవించిన కాక సమయాన్ని అయ్య గారికి ఇస్తున్నా. యెరూషలేముకు క్షేమము కలుగునుగాక. యెరూషలేము క్షేమం కోరువారు వర్ధిల్లుగాక. ప్రవక్తలు నడిచిన దేశము, మన ప్రభువారు కార్చిన రక్తము ప్రదేశము. మోషే అగ్నికి ముందు, అగ్ని తర్వాత. పేతురు అగ్నికి ముందు, అగ్ని తర్వాత. ఎలా మారినారో మన జీవితాలు కూడా అలాగూ మారాలి. దేవుని నామకు స్తోత్రములు. ఇచ్చిన వర్తమానం బట్టి దేవునికి స్తోత్రములు. దేవుడు ఆశ్చర్యకార్యుడు, ఆలోచనకర్త. ఆయన చేసే కార్యములు మహా గొప్పవి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. భర్త విశ్వాసుడైతే భార్య తన భర్త కోసమని అదే కృప ఆమెకు చూపినట్లు, ప్రభువా నా భర్త వైపు కూడా అదే కృపను చూపించమని, వైస్ వర్స భర్త కూడా అలాగే నాకు చూపించిన కృప నా భార్యకు చూపించాలని, నా పిల్లలకు చూపించాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. అవును, క్రైస్తవులు అయినప్పటికీ మనకు బలహీనతలు ఉన్నాయి. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడేస్తాము, అప్పుడప్పుడు ఏదేదో అనేస్తాము. దట్ ఈస్ కాల్డ్ వికెడ్నెస్ ఇన్ రైచస్నెస్. హల్లెలూయా. హల్లెలూయా అనుకొని మీకు మీరు క్షమించుకొని ముందుకు సాగి వెళ్తుండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. గలీలా యెరూషలేము దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా అయ్యగారు చెప్పినట్లు నాకైతే ఇప్పుడు ప్లేన్లో దిగి ట్రైన్లో ఎక్కి వీధుల్లో తిరుగుతాను. అక్కడ ఎరుకో పట్టణంలో నిజంగా అయ్యగారు చెప్పినట్లు అక్కడ ఖర్జూర పండ్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. ఆ ఇండియా ఖర్జూర పండ్లు అది నోట్లో వేసుకుంటే పెంకులు కొట్టుకున్నట్లు ఉంటాయి. చాలా బాగుంటాయి. అక్కడ ఆరెంజ్ పండు ఈ కాలిఫోర్నియాలో ఒక 20 ఆరెంజ్లు కలిపితే ఎంత స్వీట్గా ఉంటుందో ఒక్క పండు అంత తీయగా ఉంటుందండి. అది నిజంగా దేవుని వాగ్దానం దేశం అన్నారు. అందుకే పాలు త్రేణతో ప్రవహించే దేశం అని. దేవునామ స్తోత్రంలో ఇచ్చిన మంచి వర్తమానం బట్టి దేవుని స్తోత్రంలో మనం ఇంకా సమయం ఇస్తే ఇంకా బాగా అనిపిస్తుంది, కానీ మనకు ముందుకు సాగి వెళ్ళాలి.